నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గూడూరు పట్టణంలో ఏర్పాటు చేసిన మెడిపల్స్ బ్లడ్ సెంటర్ గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక వరం లాంటిదని, అలాంటి బ్లడ్ సెంటర్ను ప్రారంభించే అవకాశం తనకు కలగడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కుమ్మరి వీధిలో అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడిపల్స్ బ్లడ్ సెంటర్ను ఆదివారం గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. గూడూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడిపల్స్ బ్లడ్ సెంటర్ను ప్రారంభించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ బ్లడ్ సెంటర్లో ఉన్న వస్తువుల ఏర్పాట్లను పరిశీలించి నిర్వాహకులతో బ్లడ్ సెంటర్ కార్యకలాపాలపై చర్చించారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు పట్టణంలో ఈ బ్లడ్ సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా అనేక మంది ఆపదలో ఉన్న రోగులకు బ్లడ్ దొరికే అవకాశం దొరుకుతుందని, అదేవిధంగా ప్లేట్లెట్స్ కూడా అందుబాటులో ఉండటం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ సెంటర్లో వినియోగదారులకు ఛార్జెస్ ఉంటాయని, నిరుపేదలకు ఉచితంగా బ్లడ్ అందించేందుకు సెంటర్ నిర్వాహకులు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ₹1 కోటి పైబడి వెచ్చించి ఈ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన నిర్వాహకులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు. పట్టణ పరిధిలో అనేక మంది రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తారని, వారందరూ ఈ సెంటర్కు సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మెడిపల్స్ బ్లడ్ సెంటర్ నిర్వాహకులు మల్లికార్జున రెడ్డి, జగన్, సురేష్, డాక్టర్ చక్రవర్తి, డాక్టర్ రమణయ్య, గోపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. పైకి మాత్రం చూసేదానికి ఏం లేదు, కానీ లోపల వస్తే నిజంగా కళ్ళు తిరిగిపోయేటువంటి పరిస్థితి. అంతా కూడా దాదాపు 1 కోటి పైగా ఎక్విప్మెంట్ కేవలం బ్లడ్ కోసమే పెట్టి గూడూరులో పెద్దలు మా డాక్టర్ గారు రమణ గారు చెప్పినట్టు హాస్పిటల్ అయితే ఒకటి ఉంది, కానీ పాపం వాళ్ళు కూడా రక్తం దొరక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మొన్న మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఒక బిడ్డకి బ్లడ్ కావాలంటే కూడా ఇబ్బంది పడ్డాం. ఆ బ్లడ్ని టెస్ట్ చేయకుండా ఎక్కించినందుకు ఇక్కడ ఏంటంటే బ్లడ్ నాకు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న బ్లడ్ని ప్లస్ నా బ్లడ్ని మ్యాచ్ చేసి సూట్ అయితేనే అది ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ అలా లేదు కాబట్టి ఆ బిడ్డకి ఇప్పుడైతే జ్వరం వచ్చి మళ్ళీ ఇబ్బందికర పరిస్థితి కూడా జరిగింది మొన్న. కానీ ఇక్కడ అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ పెట్టి, అలాగే ముఖ్యంగా ప్లేట్లెట్స్ దారుణం పరిస్థితి మాకు తెలుసు. మా కళ్ళ ముందే చాలామంది లేక చనిపోయారు. చాలామంది నెల్లూరుకి, చెన్నైకి పోయి చూపించుకున్నారు. డబ్బులు ఉన్నోళ్ళు అయితే ఇబ్బంది లేదు, డబ్బులు లేని అప్పు చేసుకొని పోయేటువంటి పరిస్థితి ఉంది. కానీ అసలు నిరుపేదలు ఖచ్చితంగా అప్పు లేకపోతే చనిపోతారు, వాళ్ళు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు మా వాళ్ళు మల్లికార్జున రెడ్డి వాళ్ళ బృందం ఇక్కడ ప్లేట్లెట్స్ కూడా దొరికేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయా. అట్లాగే వీళ్ళందరికీ కూడా ఈ మంచి సెంటర్లో ఇటువంటి మంచి గృహాన్ని ఇచ్చినందుకు అన్న సుధాకర్ అన్న గారు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బ్లడ్ బ్యాంక్ అంటే మామూలుగా ఎవరు ఇవ్వరు, కానీ అన్న గూడూరు ప్రజల ఆరోగ్యాన్ని ఆలోచించి దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క ఇంటిని ఇచ్చారంటే నిజంగా ఆయన్ని అభినందిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే అడిగాం, ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఏమైనా డబ్బులు ఏమన్నా ఇక్కడ చెల్లించాలని అడిగాం. వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ గవర్నమెంట్ వాళ్ళు ఏ విధంగా తీసుకుంటే జీవో ప్రకారం మేము కలెక్ట్ చేస్తాము అంతే తప్ప. అయితే ఇంకోటి చెప్పాడు, పేదల పరిస్థితి ఏంటంటే, సార్ నిరుపేదలు అయితే ఫ్రీగా చేస్తాం సార్. అది చాలు, ఎందుకంటే పేదవాళ్ళకి నిరుపేదలకి ఫ్రీగా చేస్తే చాలు సార్. నా మనసు వాళ్ళది కూడా ఒకటి చెప్తున్నాను, పేదవాళ్ళకి చేయాలా, ఇది ఒక వరం. గూడూరు పేద ప్రజలకి ఇది ఒక వరం, పేదవాళ్ళకి కాదు, డబ్బున్న వాళ్ళకు కూడా ఇది ఒక వరం. ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళి పోయి నెల్లూరు పెద్ద హాస్పిటల్లో చూపించుకునే బదులు ఇక్కడే ప్లేట్లెట్లు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా ఈ యొక్క మెడిప్లస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 8వ తేదీన గూడూరు పట్టణంలో నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తిరుపతి జిల్లా జనరల్ బాడీ సమావేశాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ వ్యవసాయ కార్మికులను కోరారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయం వద్ద సిపిఐ నాయకులు మీడియా సమావేశం నిర్వహించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో అనేక భూ సమస్యల పరిష్కారానికి నోచుకోకుండా ఉన్నాయని, అదేవిధంగా ప్రభుత్వ భూములను పేదలకు పంపిణీ చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు గూడూరులో జరిగే సెంట్రల్ బాడీ సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. కావున రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జనరల్ బాడీ సమావేశంలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరారు. ఏంటంటే ఈ మధ్య కాలంలో భూ సమస్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ ఏ ఆఫీసు పోయినా కూడా
ఈ భూ సమస్యల మీదనే జనాలంతా కూడా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ వాటన్నిటి పరిష్కారం కోసం గతంలో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేసి అనేక సాగు భూములు ఇప్పించినటువంటి పరిస్థితిలో ఆ భూములను కూడా ఇవాళ ఏంటంటే ప్రభుత్వాలు లాగేసుకునే పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ వాటన్నిటిని కూడా మళ్లీ భూ హక్కులు దానికి సంబంధించి అన్ని కూడా ఏంటంటే ఏర్పాటు చేసుకునేదానికి, పేదవాడికి భూములు దక్కేదానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఈ తిరుపతి జిల్లాలో అనేక రకాలైనటువంటి ప్రభుత్వ భూములు విపరీతంగా ఉన్నాయి. ఆ భూములన్నింటినీ కూడా పేదవాళ్ళకి పంచాలని చెప్పే నినాదంతో, దున్నేవాడికే భూమి ఇవ్వాలనే నినాదంతో ఆ విధంగా ఏంటంటే పోరాటాలు జరుగుతున్నటువంటి సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగానే రేపు జరగబోయే జిల్లా జనరల్ బాడీ సమావేశంలో ఇవన్నీ కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో, ఎక్కడైతే మిగులు భూములు ఉన్నాయో వాటన్నిటికీ పేదవాళ్ళకి దక్కే విధంగా పోరాటాలు చేసేదానికి ఒక రూపకల్పన చేసే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పట్టణ పరిధిలోని పలు దేవస్థానాల్లో అమ్మవార్లు వివిధ రకాల అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలోని కలసం కొట్టులో అమ్మవారు చాముండేశ్వరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో మహిళా భక్తులు సామూహిక దేవీ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న శ్రీ ధర్మరాజుల స్వామివారి దేవస్థానంలో శ్రీ ద్రౌపదీదేవి అమ్మవారు బండాసుర వద్ద అమ్మవారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు రాజా వీధిలోని శ్రీ గంగమ్మ తల్లి దేవస్థానంలో అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో నిర్వహించిన సామూహిక కుంకుమ పూజలో భక్తులు పాల్గొని శ్రీ గంగమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణం హైస్కూల్ రోడ్లో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవస్థానంలో సామూహిక కుంకుమ పూజ మరియు దేవి పారాయణం కార్యక్రమాలు నిర్వహించారు. ओम चापे समप्रियाय नमः ओम कुशलाय नमः ओम कोमलाकाराय नमः ओम जय नमः ओम बुद्धिमत्ते नमः ओम कांते नमः ओम नंदिनी नमः ओम जयनासिनी नमः ओम जय नमः ओम गणयनाय नमः ओम लोलाक्षे कामोत्ये नमः ओम मालिनी नमः ओम हसिनी नमः ओम मंत्रे नमः ओम मर्याद नवासिनी नमः ओम सर्वप्रियाय नमः ओम विराजाय नमः ओम विष्णु पूजे नमः विष्णुपाय नमः गणाधाराय नमः कालाय नमः ओम प्रणवतीय नमः ओम माता भैरवाराध्याय नमः ओम मंत्री मित्रात्रे नमः तस्मै ज्योतिषे नमः ओम तस्मै धामे नमः ओम भागवताय नमः ओम भागवते नमः ओम सेन्द्रिय नमः ओम भूताय नमः ओम चित्राय नमः ओम देवाय नमः ओम सर्वान्तर्यामिने नमः ओम ब्रह्माण्डे नमः ओम ब्रह्मणे समाराध्याय नमः ओम बहिर्मुखसुभगाय नमः ओम
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దసరా పండుగలో భాగంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గూడూరు పట్టణం వరదనగర్లోని మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. कुटुंबणीं सरुजियां देव मुद्रप्रयां आगन्तमामि कमले कमलायदाक्षि గూడూరు పట్టణం కరణాల వీధి బొడ్డు చౌక ప్రాంతంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గూడూరు పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో వెలిసి ఉన్న గూడూరు గ్రామదేవత శ్రీ నారాయణమ్మ పేరంటాళ్ల దేవస్థానంలో అమ్మవారు పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति
తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని శ్రీ విజయదుర్గాదేవి ఉపపీఠంలో శనివారం శ్రీ విజయదుర్గాదేవి అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ అన్నపూర్ణాదేవి స్వరూపిణి శ్రీ విజయదుర్గాదేవి దేవి స్వరూపిణి శ్రీ విజయదుర్గాదేవి నవరత్నయుతైవ సింహాసనార్థం పుష్పార్చనాం సమర్పయామి. వాద్యం అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధిని శ్రీ సీత శ్రీ అన్నపూర్ణా స్వరూపిణి శ్రీ విజయదుర్గాదేవి పాదయోః అహం మిత్రావరో నోపామి పద్యామింద్రాగ్ని అహమస్తి నోపామి అహమేవ వాసాయ ప్రవాహామ్యానుపామానాపుపానాని విశ్వాహాన్ పరో దివాపరయే అన్నపూర్ణా స్వరూపిణి శ్రీ విజయదుర్గాదేవి గౌర్యే నమః అంగారకాయ నమః భుజంగే నమః క్షేత్రపాలకాయ నమః బుధాయ నమః విష్ణవే నమః నారాయణాయ నమః బృహత్పదే నమః బ్రహ్మణే నమః ఇంద్రాయ నమః శుక్రాంగే నమః ఇంద్రమర్తంతాయ నమః శనేశ్వరాయ వాగ్దేవి చిత్తే బ్రహ్మవతే ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్. सर्वाभ्यो देवी देवता सहिता श्री अन्नपूर्णानि च तानि प्रणश्यन्ते पदे पदे पापोऽहं पापकृत्नाहं पापात्मा पापसम्भवः राहि मां कृपया देवी शरणागतवत्सले अन्यदा शरणन्नास्ति त्वमे शरणं मम तस्मात् काले भावेन रक्षो परमेश्वरी. सर्वाभ्यो देवी देवता सहिता श्री తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నందు దేవి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారిని శ్రీ చంద్రఘంటాదేవి అలంకారంలో మరియు తపస్సు అలంకారంలో అమ్మవారిని సుందరంగా అలంకరించి అలంకార మండపం నుండి అంజంజి గణపతి బాలజ్ఞానాంబిక మహానంది సన్నిధానం తదుపరి ఆలయంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు వద్ద తీసుకుని వచ్చి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. గురుమూర్తి గుణనిధి గోమాత
ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.